భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం హెడ్ క్వార్టర్ నందు జూలూరుపాడు అంగన్వాడీ 3 సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గర్భిణీ తల్లులు జాగ్రత్తల గురించి, బాలింతల జాగ్రత్తల గురించి, చిన్నపిల్లల జాగ్రత్త గురించి, తినే ఆహారం, తాగే నీరు, శుభ్రత, పరిశుభ్రత గురించి, ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్నే తీసుకోవాలని, బెల్లం అటుకులు, మురుమురాలు ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్తో పాటు సి విటమిన్ కూడా తీసుకున్నప్పుడే ఐరన్ అనే అవుతుందని దీనిని అంగన్వాడీ టీచర్లు అందరూ గమనించాలని సిడిపిఓ షాలోమి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగొండ ప్రాజెక్టు సిడిపిఓ షలోమి, జూలూరుపాడు సూపర్వైజర్ నాగమణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ డి రంజిత్ కుమార్, అంగన్వాడీ టీచర్ సుభద్ర, విజయ, మహాలక్ష్మి, నీల, మణిమాల, సీతమ్మ, సుజాత, సక్కుబాయ్, ఆదిలక్ష్మి, సీతమహాలక్ష్మి, సహాయకురాలు, చిన్నపిల్లల తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. అందరం మంచినీళ్ళనే తాగుతున్నాం, మినరల్ వాటర్ అని తాగుతున్నాం. మినరల్ లెస్ వాటర్ అది, అదే మినరల్ వాటర్ కాదు, మొత్తం లెస్ చేసి ఇచ్చేస్తారు, తీసేసి. సో మనము మంచినీరు ఇప్పుడు ఒక బోర్ దగ్గర, ఇప్పుడు అందరికి ఇళ్లలో బోర్లే కదా, ట్యాప్ వాటర్ వచ్చినా బోర్ వాటరే వస్తుంది. ఆ వాటర్ ఏం చేయాలంటే మనం బాగా మరగబెట్టాలి. మీరు కుండలోనే పెడతారో, బిందెలోనే పెడతారో, దేనిలో పెడతారో అదంతా కూడా చక్కగా వాటర్ ని బాగా మరగబెట్టాలి. వాటర్ తాగేటప్పుడు, తెల్లేటప్పుడు ఒకలాంటి తెల్లటి పదార్థం దాంట్లో వస్తే చూసారా, గమనించారా? అలాంటి పదార్థం మన శరీరానికి వెళ్ళకూడదు. సో దాన్ని అవాయిడ్ చేసి దాన్ని మన పక్కకు తీయాలి అంటే నీరు బాగా మరిగించాలి. మరిగిన నీరును మళ్ళీ బాగా చల్లగా అయిపోవాలి. ఇలా పట్టుకుంటే చల్లగా తగలాలి కుండ. అలాంటి చల్లగా అయిన తర్వాత ఒక తెల్లటి కాటన్ క్లాత్ లో దాన్ని వేరే బిందులో, వేరే ఏ పాత్రలో అయితే మీరు ఆ మంచినీళ్ళని జాగ్రత్త చేయాలనుకుంటారో దానిలోకి వడపోయాలి. ఆ వడపోసిన నీరు మీరు త్రాగినా, మా పిల్లలకి ఇచ్చినా, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా తాగొచ్చు. అందరి కోసం కొద్దిగా కష్టపడి మంచినీరు అందిస్తారా? తల్లులు చెప్పాలి. నిజం, మీరు మీ కడుపులో ఉన్న పిల్లలు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లలు మా పిల్లలే. 5 సంవత్సరాల దాకా మా పిల్లలే ఉంటారు మా స్కూల్లోనే. 5 దాటాక వేరే స్కూల్కి వెళ్తారు. సో ఈ 5 సంవత్సరాల లోపు తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటే బిడ్డలకి మన మెదడు ఎదగడానికి ఉపయోగపడుతుంది. మానవ జీవితం ఫస్ట్ రోజు ఎంత ఉంటుంది తెలుసా? పట్ల మొదటి రోజు ఎంత ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా కదా? శ్రీరామచంద్రునకు జయ మంగళం.